హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బాలమిత్ర తెలుగు కథల సంచిక నుంచి అత్యాస అనే మరో కథని వినేద్దామండి. రమణయ్యకు డబ్బులు అవసరం అవడంతో రంగారావు వద్దకు వెళ్లి తన 7 ఎకరాల పొలం తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నాడు. సంవత్సరంలో విడిపించుకుంటానని పత్రం రాసి ఇచ్చాడు. కానీ రమణయ్యకు కష్టాల మీద కష్టాలు రావడంతో సంవత్సరం పైన అయినా రంగారావు అప్పు తీర్చలేదు. దుష్టుడైన రంగారావు ఆ పొలాలు తన సొంతం చేసుకోవాలి అనుకున్నాడు. రమణయ్య, నువ్వు పత్రం రాసిచ్చినట్లుగా సంవత్సరం అయినా నా అప్పు తీర్చలేదు. అందువలన నీ పొలం నేను తీసుకుంటున్నాను. నేను నిన్ను మోసం చేయలేదు. నువ్వు వడ్డీ డబ్బులు ఇవ్వలేదు. ఇంకా ఎన్ని రోజులైనా ఇవ్వలేవు. అందువలన నీ పొలం నేను తీసుకుని నీ బాకీ రద్దు చేస్తాను. నీకు దయతో మన ఊరు అవతల ఉన్న ఎకరం బంజరు భూమి ఉచితంగా ఇస్తాను అన్నాడు. ఆ మాటలకు కోపం వచ్చిన రమణయ్య దిగమింగుకొని, అయ్యా, నాకు ఒక్కరోజు వ్యవధి ఇవ్వండి. ఇంటికి వెళ్ళి ఆలోచించుకొని చెబుతాను అన్నాడు. బాగా ఆలోచించు. రేపు పూర్తి డబ్బు ఇస్తే నీ పొలం నీకు ఇస్తాను. లేదా నేను తీసుకొని నీకు బంజరు భూమి ఇస్తాను అన్నాడు. రమణయ్య బాధతో అడవి వైపు వెళ్తూ ఉండగా ఎదురుగా ఓ సన్యాసి కనిపించి రమణయ్య బాధకు కారణం అడిగారు. రమణయ్య జరిగింది వివరంగా చెప్పడంతో ఆయన అతన్ని ఓదార్చి అతనికి మేలు చేస్తానని చెప్పి ఇంటికి పంపాడు. సాయంత్రం రంగారావు వడ్డీ డబ్బులు వసూలు చేసుకొని వస్తూ ఉండగా తన బంజరు భూమిలో సన్యాసి, 2 శిష్యులు ఏదో మాట్లాడుకుంటూ ఉండటం గమనించి వారికి తెలియకుండా చెట్టు వెనక నక్కి వారి మాటలు వినసాగాడు. సన్యాసి శిష్యుడితో, ఈ బంజరు భూమి ఎవరిదో గాని దీనిలో ఉన్న నిధుల గురించి తెలిసినట్లు లేదు అన్నాడు. దానికి శిష్యుడు, బంజరు భూమి అంటే పనికిరానిది అని అందరికీ తెలుసు. మీరు కొత్తగా చెబుతున్నారు, మీకెలా తెలుసు అన్నాడు. ఇప్పుడు చూడు అంటూ ఒకచోట భూమి మీద మట్టిని కొద్దిగా తీశాడు. లోపల బంగారు నాణేలు కనిపించాయి. ఈ మాత్రం తవ్వితేనే బంగారు నాణేలు దొరికాయి. ఇంకా లోపలికి తవ్వితే వజ్రాలు, వైడూర్యాలు దొరుకుతాయి అంటూ సన్యాసి తన శిష్యులతో ముందుకు నడిచాడు. అంతా విన్న రంగారావు తనది బంజరు భూమి కాదు, బంగారు భూమి అని తెలుసుకొని ఇంటికి వెళ్లి రమణయ్యను పిలిపించాడు. రమణయ్య, నువ్వు వెళ్ళిన తరువాత బాగా ఆలోచించాను. పాపం, నువ్వు కష్టజీవి. బంజరు భూమితో సాగు చేయలేవు. నీ పొలాలు అన్నీ నువ్వే ఉంచుకొని పండించుకో. నీకు వీలు దొరికినప్పుడు నా అప్పు తీర్చు. ఆ బంజరు భూమి నేను ఉంచుకుంటాను అన్నాడు రంగారావు. అది విన్న రమణయ్య, అరే, ఆ సన్యాసి ఏం మాయ చేశాడో, రంగారావులో ఎంతో మార్పు వచ్చింది అని సంతోషంతో ఇంటికి వచ్చి తన 5 ఎకరాలలో అర ఎకరం అమ్మి రంగారావు బాకీ పూర్తిగా తీర్చేశాడు. ఆశపోదు రంగారావు ఎన్నో వేలు ఖర్చు పెట్టి బంజరు భూమి అంతా తవ్వించాడు. ఒక్క కాసు కూడా ఆయనకు కనిపించలేదు. ఆ సన్యాసి తనను మోసం చేశాడని లబోదిబోం అన్నాడు. అత్యాశకు పోతే ఫలితం ఇంతే ఉంటుంది. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.